అంతర్జాతీయ టీ20లో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా వరుస పరాజయాలను ఎదుర్కొంటుంది. పసికూన ఐర్లాండ్ చేతిలో 2 టీ20ల సిరీస్లను కోల్పోయిన భారత్ ఇంగ్లాండ్ గడ్డపై అదే పేలవ ప్రదర్శనను కొనసాగించింది. నయా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 4 మ్యాచ్లు ఆడి ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే టీం కాంబినేషన్ పై టీమిండియా మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ను భారత టీ20 జట్లోకి తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుత భారత టీ20 జట్లో సమతుల్యత లోపించిందని, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు పటీదార్ సరైన ఎంపికని పఠాన్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ను షేర్ చేశాడు. ప్రస్తుత భారత టీ20 జట్టులో ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో సమతుల్యం రావాలంటే కుడి చేతి వాటం కలిగిన రజత్ పాటీదార్ను జట్టులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తదుపరి టీ20 ప్రపంచ కప్నకు ఇంకా చాలా సమయం అందుబాటులో ఉన్నందున పటీదార్ లాంటి ప్రతిభావంతుడికి తగిన అవకాశాలిచ్చి పరీక్షించాలని పఠాన్ సూచించాడు. 32 ఏళ్ల రజత్ పాటీదార్ ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేయకపోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను 106 ఇన్నింగ్స్లో 160.08 స్ట్రైక్ రేట్తో 3,389 పరుగులు చేశాడు. అంతేకాకుండా తన సారథ్యంలో ఆర్సీబీకి వరుసగా 2 టైటిల్ అందించాడు. కానీ అతని వయసు ఎక్కువగా ఉందనే కారణంతో సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. కనీసం ఇర్ఫాన్ పఠాన్ సూచనలతోనైనా మేనేజ్మెంట్ రజత్ పాటీదార్కు అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లలో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. తొలి టీ20 వర్షార్పణం కాగా రెండో టీ20లో రవి బిష్నోయ్ చెత్త బౌలింగ్తో ఓటమి పాలైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంతకుముందు ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా భారత జట్టు ఓడిపోవడంతో నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఒత్తిడి పెరుగుతోంది.